ఒంగోలు మంగమూరు రోడ్డు గాంధీనగర్లోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రావణ మాసం పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక మహిళలు సాయి కుటుంబ సభ్యులతో బాబా మందిరంలో సామూహిక వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక మహిళలు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రత పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు, సత్యసాయి బాబా కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
అంటే అమ్మవారికి భావించారు. అందరికంటే ముందరగా రేపు శోధకాలంటే సూర్యోదయానికంటే ముందరగా ఇంట్లో అందరికంటే ముందరగా నిద్రలేచి పదే ప్రత్యక్ష దైవంగా భావించి ముందర తన భక్తికి నమస్కారం చేసుకొని, ఆది దంపతులకి నమస్కారం చేసుకొని, లక్ష్మీనారాయణకి నమస్కారం చేసుకొని, ఆ తర్వాత తన అత్తమామల్ని సొంత తల్లిదండ్రులుగా భావించి ఏ స్త్రీ అయితే జీవితాన్ని గడుపుతుందో ఆ స్త్రీని ఉత్తమ ఇల్లాలు పిలుస్తారు. అటువంటి చాలా మంది ఉత్తమ ఇల్లాలు అందరితో కూడా ప్రేమగా సంపాదించేది. ఎవరు పలకరించినా సరే ప్రేమగా మాట్లాడేది. ఇరుగు పొరుగు వారితో కూడా మితంగా మాట్లాడేది, ప్రేమగా మాట్లాడేది. తనకి తోచిన సహాయాన్ని కూడా అందిస్తూ ఉండేది. అత్తామామల్ని ఇద్దరిని కూడా తల్లిదండ్రులుగా భావించి సేవించేది. తన భర్తని పదే ప్రత్యక్ష దైవంగా భావించి సేవిస్తూ ఉండేది. ఈ విధంగా అమ్మాయి అందరినీ కూడా అనురాగంతో సేవిస్తూ ఉండేది. ఎప్పుడైతే ఈ విధంగా జీవిస్తూ ఉన్నదో ఆ ఉత్తమ ఇల్లాల మీద అమ్మవారికి ఆపేక్ష కలిగి ఆనందపడింది. అమ్మవారు కూడా ఆమె నుంచి ఆనందపడింది. ఒకరోజు ఈ అమ్మాయి భర్తతో కలిసి ఒకరోజు రాత్రి నిద్రపోతూ ఉంటే కలలో ఈ అమ్మాయికి వరలక్ష్మి అమ్మవారు ప్రత్యక్షమయ్యి అమ్మాయి చాలామంది నువ్వు చాలా ఉత్తమమైన ఇల్లాలమ్మా, నీ సేవను చూసి చాలా ఆనందపడిపోయాను. ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారం రోజున నువ్వు కానీ నన్ను పూజించినట్లయితే నీకు కోరిన వరాలన్నీ కూడా ప్రసాదిస్తానమ్మా అని చెప్పి కళలోనే ఈ జాతకుడికి అభయాన్ని ఇచ్చిందట, వరాన్ని ఇచ్చిందట అమ్మవారు. వెంటనే ఈ జాతకుడి కళలోనే అమ్మవారికి నమస్కారం చేసుకుంది. అమ్మా, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ నువ్వు ప్రత్యక్షం కావు, అటువంటిది నీ అందరూ నువ్వు ప్రత్యక్షమయ్యావంటే చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పి కళలోనే ఈ జాతకుడి అమ్మవారికి 3 సార్లు ప్రదక్షిణ చేసింది. ప్రదక్షిణ చేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తుంది. అమ్మవారు ఈ విధంగా శ్రావణ పౌర్ణమిలో వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజించమ్మా అని చెప్పి అంతర్ధానం అయిపోయింది. అమ్మవారు సదస్సు అయిపోయింది. ఒక్కసారిగా శారదకి కళ్ళ నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఇల్లు నలువైపులా చూసింది, ఇంటికి 4 దిక్కులా చూసింది. ఎక్కడ అమ్మవారు కనిపించాలి. తనకి వచ్చింది కళ అని చెప్పి మనసులో అనుకున్నది. కానీ వచ్చింది అమ్మవారు ఏమి చెప్పిందో కూడా మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకున్నది, ఆనందపడింది. ఉదయాన్నే భర్తకి అత్తామామకి ఇద్దరికి కూడా చెప్పింది. ఈ విధంగా అమ్మవారు నా కళ్ళు కనిపించి శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం పూర్తి చేసుకోమన్నది అని చెప్పగా అత్తామామలు భర్త అందరూ కూడా ఆనందపడిపోయారు. అమ్మవారు ప్రత్యక్షం కావడమే చాలా గొప్ప విషయము. అందులో నువ్వు పూర్తి చేసుకోవాలని స్వయంగా ఆమె చెప్పింది కనుక తప్పనిసరిగా నువ్వు చేసుకోవాలి అని చెప్పి అందరూ కూడా అమ్మాయిని ప్రోత్సహించారు. ప్రోత్సహించేటప్పటికీ ఈ విషయం ఆ నోట ఈ నోట చేరి ఆ పుట్టిన నగరంలో కూడా స్త్రీలందరికీ కూడా తెలిసింది. అందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు శ్రావణ పౌర్ణమి వస్తుంది, ఎప్పుడు శ్రావణ పౌర్ణమి వచ్చే శుక్రవారం వస్తుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పుట్టిన నగరంలో ప్రజలందరూ కూడా ఆ శ్రావణ మాసం రాణి వచ్చింది. పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారం రాణి వచ్చింది. అందరూ కూడా ఆ పుట్టిన నగరంలోని ప్రజలందరూ కూడా ఆ స్త్రీలందరూ కూడా వాళ్ళకి వాళ్ళు తోచిన కొన్ని పదార్థాలు తీసుకొని చేయగలిగిన వాళ్ళు